ఇక చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు గంజాయి రవాణా ఎక్కువైపోతుంది. ఎక్కడో ఒక చోట ప్రతినిత్యం గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడుతున్నారు. అత్యధికంగా కుప్పం, పలమనేరు, పుంగనూరులో మాఫియా ఎక్కువైపోతుంది. అధికారులు ఎంత నిఘా ఉంచినా కూడా గంజాయి మాఫియా చేస్తున్న వారు ఏదో ఒక విధంగా వారి అక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జిల్లా కాబట్టి ఎక్కువ శాతం అంతర్రాష్ట్ర మద్యం, గంజాయి రవాణా జరుగుతూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇక మాఫియాదారులు ఇందులో మరీ ముఖ్యంగా చదువుకొని నిరుద్యోగంగా ఉన్న యువతిని బలి చేస్తూ పక్కదారి పట్టిస్తున్నారు. అత్యధికంగా కుప్పంలో 40 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని అధికారులు 8 మందిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శివ, చెప్పండి, చిత్తూరు జిల్లాలో గంజాయి రవాణా పెరగడానికి అసలు కారణం ఏంటి? దొరికారు వారు పూర్తి స్థాయిగా పక్క రాష్ట్రానికి చెందినటువంటి 8 మందిగా గుర్తించారు వారిని. సో ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి కటక్ చెందినటువంటి 8 మందిని అయితే అరెస్ట్ చేశారు. సో వారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అంటే, వారు ఏదైతే మనకి తమిళనాడులో ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునేసి కూడా ఈ గంజాయి అక్రమ రవాణా అయితే చేస్తున్నట్లయితే చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగానే నిన్న జరిగినటువంటి కుప్పం తనిఖీల్లో వాళ్ళైతే తమిళనాడు రాష్ట్రానికి వెళ్లకుండా వాళ్ళు అడ్డదారిని వచ్చేసి కుప్పంలో అయితే పట్టుబడ్డారు. రైల్వే స్టేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే అనుమానితగా తిరుగుతున్నటువంటి 8 మందిని పోలీసులు తీసుకొని విచారించగా వారు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నటువంటి వారిగా అయితే గుర్తించారు. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో డిఎస్పీ పార్థసారథి ఆధ్వర్యంలో అయితే 8 మందిని అరెస్ట్ చేసి అయితే చెప్పడం జరిగింది. చిత్తూరు జిల్లా అయితే చూసుకున్నట్లయితే ముఖ్యంగా మరి కాలేజెస్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, మెయిన్ టార్గెట్ చేసుకునే పూర్తి స్థాయిలో ఎవరైతే గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారో వారు పూర్తిగా అక్కడైతే వెళ్తున్నారు. వీటిలో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయేసి జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో వారిని టార్గెట్ చేసుకునేసి వారి ద్వారా అయితే ఈ గంజాయి రవాణా అయితే చేస్తున్నారు. ఎందుకంటే డౌట్ రాకుండా అట్లా మహిళల నుంచి కావచ్చు, ఇట్లా యువకుల నుంచి కావచ్చు పూర్తి స్థాయిలో గంజాయి రవాణా చేస్తూ అనేకమైనటువంటి పక్కదారి పట్టించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా మొత్తం చూసుకున్నట్లయితే నేను కుప్పంలో 40 కేజీలు కావచ్చు, చిత్తూరుకు సంబంధించి 100 కేజీలు కావచ్చు, పలంనేరుకి సంబంధించి 45 కేజీలు కావచ్చు, ఇట్లా అనేక చోట్ల ఎక్కడో ఒక చోట ప్రతి నిత్యం అయితే ఈ గంజాయి అయితే పడుతూనే ఉన్నారు. పడుతున్నా కూడా పూర్తి స్థాయిలో ఇంకా అక్రమ రవాణా అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే అంతర్రాష్ట్ర మద్యం అయితే పూర్తిగా తగ్గిపోయింది. ఇది వరకు అయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి అంతర్రాష్ట్ర మద్యం కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా కూడా పట్టేసేవాళ్ళు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఈ అంతర్రాష్ట్ర మద్యాన్ని అయితే అరికట్టారే కానీ ఈ గంజాయిని మాత్రం అరికట్టడంలో మాత్రం అధికారులు ఎంత ప్రయత్నించినా కూడా ఎక్కడో ఒక చోట అయితే ఈ గంజాయి రవాణా చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యం చూసుకున్నట్లయితే అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని సెబ్ అధికారులు పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఏర్పాటు చేసినా కూడా ఇది గంజాయికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. నిరుద్యోగులను అంటే ఎక్కువగా యువతిని టార్గెట్ చేస్తూ వాళ్ళని పక్కదారి పట్టించే విధంగా ఈ డ్రగ్స్ కి అలవాటు చేయటం, అలాగే అమ్మించడం చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు? 100%. ఎందుకంటే ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఏదైతే జాబ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో వారికి పూర్తి స్థాయిలో ఆశ చూపించి ఏదైతే వచ్చేటువంటి ఇది ఉన్న బలంగా వచ్చే డబ్బులు ఆశ చూపించి వాళ్ళందరినీ కూడా ఈ మాఫియాలు అయితే దించుతున్నారు. మాఫియాలు దించిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళ నుంచి, ఎందుకంటే ఆ యువత పైన డౌట్ రాకుండా చెకింగ్ చేసే చోట కావచ్చు, అనేక చోట్ల కావచ్చు, డౌట్ రాకుండా ఉండే ఉద్దేశంతో ముఖ్యంగా యువతను అయితే లాగుతున్నారు. యాంటీ డ్రగ్స్ సంబంధించి మనం చూసుకోవచ్చు. మదనపల్లికి సంబంధించి 7 ఏళ్ల చిన్నారిని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన ఘటనలో కూడా దీనికి సంబంధించి పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆ అబ్బాయి గంజాయికి అలవాటు పడ్డారని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఈ గంజాయికి పూర్తిగా ఉన్నటువంటి కాలేజెస్ కావచ్చు, నిరుద్యోగం కావచ్చు ఒక ముఠాగా ఏర్పడేసి పూర్తి స్థాయిలో దీనైతే నడిపిస్తున్నారు. దీంట్లో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే చిత్తూరులో మన దొరికినటువంటి 100 కేజీలకు సంబంధించి అధిక శాతం మహిళలు అయితే అక్కడ ఉన్నారు. అంటే మహిళలను కూడా దీంట్లో డౌట్ రాకుండా అయితే దించుతున్నారు. దించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ రవాణాను అయితే చేసేసి పూర్తిగా పక్కదారి అయితే పట్టిస్తున్నారు. గగన శివ, మనం చూసుకున్నట్లయితే అనేక మీడియా ప్లాట్ఫామ్స్ సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి చాలా ఛానల్స్ కూడా ప్రతిక్షణం చెప్తూనే ఉన్నాయి. అలాగే అధికారులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇలాగ మన వైకే టీవీ కూడా ఈ డ్రగ్స్ ప్రోగ్రామ్స్, డ్రగ్స్ క్యాంపెయిన్స్ అనేవి అనేక చేశారు. అంటే ఎక్కడ కూడా ఎన్ని కట్టదిట్టం చేసినా గానీ మళ్ళీ ఎక్కడో చోట ఈ డ్రగ్స్ దందా అనేది బయటకు వస్తుంది. దీనికి అసలు ఎక్కడ తెరపడే అవకాశం కనిపిస్తుంది? 100%. ఎందుకంటే మన వైకే టీవీ ఆధ్వర్యంలో కూడా యాంటీ డ్రగ్స్ పైన అయితే ఒక మంచి ప్రోగ్రామ్ అయితే చేయడం జరిగింది. దానికి విశేష స్పందన కూడా వచ్చింది. ఈ డ్రగ్స్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ లో కావచ్చు యాంటీ డ్రగ్స్ పైన అయితే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం పెట్టడం జరిగింది. దానికి అనేక స్పందన వచ్చేసి కూడా ఉంది.
చూసుకున్నట్లయితే ఏదైతే అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఉంటాయో, అంతర్రాష్ట్రానికి సంబంధించి స్మగ్లింగ్ ఎక్కువ జరుగుతుందో ఆ ప్లేస్ లో సిబ్బందికారులు పూర్తి స్థాయిలో నిఘా ఉంచి జరిగినట్లయితే దీన్ని అరికట్టడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఒడిశాకి సంబంధించి, ఒడిశా అంతర్రాష్ట్రం ఉంది కాబట్టి అక్కడ నుంచి ఎక్కువ అంటే కటక్, ఒడిశాలో కటక్ లో ఎక్కువ పండిస్తారని చెప్పేసి ఒక ఆలోచన అయితే అధికారుల దగ్గర ఉంది. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడైతే చెక్ పోస్టులు ఉన్నాయో వాటిపైన నిఘా పెంచి చెక్ పోస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ రవాణాకు సంబంధించి తనిఖీల్లో ఇంకా మార్పులు తీసుకుని వచ్చినట్లయితే ఖచ్చితంగా దీన్ని అరికట్టడానికి అయితే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఏదైతే పెద్ద కాలేజెస్ ఉన్నాయో చూసుకున్నట్లయితే కాలేజెస్ సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా పూర్తిగా ఏదైతే విద్యార్థులు ఉన్నారో వారి పట్ల అయితే శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే డ్రగ్స్ కి సంబంధించి కాలేజీకి వచ్చేసి పిల్లలకి సంబంధించి ఏదైనా తనిఖీలు నిర్వహించినట్లయితే, డ్రగ్స్ వాడినట్లయితే అరికట్టడానికి అయితే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి అట్లా అధికారులు కావచ్చు, యాజమాన్యాలు కావచ్చు ముందుకు వచ్చి ప్రత్యేకమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ మాఫియా ఎక్కువైపోయేదానికి అయితే అవకాశం ఉంది. మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా డ్రగ్స్ కి దొరుకుతున్నారు, వాళ్ళని స్టేషన్ పంపిస్తున్నారు తప్ప దీనికి పూర్తి పరిష్కారం అంటే పీడీ యాక్ట్ కూడా పెంచినట్లయితే రాబోయే రోజుల్లో తగ్గించడానికి అవకాశం ఉంది. గగన అలాగే రీసెంట్ గా చూసినట్లయితే హోమ్ మినిస్టర్ అనిత గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, డ్రగ్స్ విషయంలో చాలా పట్టుదిట్టంగా అంటే ఎక్కడ దొరికినా అసలు తగ్గేది లేదన్నట్లుగా వెంటనే తీసుకెళ్లి వారిని అరెస్ట్ చేసి లోపల రిమాండ్ అనేది కూడా లేకుండా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ఎక్కడైనా కానీ ఇలాంటి డ్రగ్స్ దందా దొరికినట్లయితే వెంటనే మా వైకే టీవీకి కూడా సమాచారం అందించవచ్చు అని కూడా మనం దీని ముఖంగా తెలియజేస్తాం. ఎస్ రైట్ శివ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.